నేను ప్రియా. వెల్కమ్ టు బిగ్ సినిమా. గతంలో ఓ సినిమా 25 కోట్లు కొల్లగొట్టిందంటే నోరెళ్లబెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. 25, 100 మాకు అస్సలు ఆనట్లేదు అంటూ ఏకంగా 1000 కోట్లకు గురిపెడుతున్నారు మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. మరి ఆ లిస్ట్ లో ఉన్న క్రేజీ ఫిల్మ్ మేకర్స్ ఎవరు మనము చూసేద్దామా? మా సినిమా 50 కోట్లు కొట్టిందంటే మా మూవీ 100 కోట్లు వసూలు చేసింది. ఈసారి 200 కోట్లు పక్కా అంటే మా టార్గెట్ మాత్రం 300 కోట్లు. మొన్నటి వరకు స్టార్స్ కలెక్షన్స్ టాపిక్ వస్తే వినిపించిన మాటలు ఇవి. కానీ ఇప్పుడు లెక్కలు మారాయండోయ్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అంటూ ఏకంగా 1000 కోట్లే మా టార్గెట్ అని బరిలోకి దిగిపోతున్నారు మన బడా స్టార్స్. టాలీవుడ్ విషయానికి వస్తే ఇప్పటికే బాహుబలి 2, కల్కి 2తో 1000 కోట్లను వసూళ్లను 2 సార్లు టచ్ చేసిన ప్రభాస్ రాజా సాబ్తో మరోసారి 1000 కోట్ల క్లబ్ పై అటాక్ చేయబోతున్నాడు. ఇక RRRతో 1350 కోట్లు వసూళ్లను అందుకున్న తారక్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాతో మరోసారి 1000 కోట్ల క్లబ్ వైపు ఆశగా చూస్తున్నాడు. ఇక పుష్ప 2తో బన్నీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టగా ఇప్పుడు మరోసారి అట్లీ మూవీతో అటాక్ చేయబోతున్నాడు. చరణ్ కి RRR తప్ప మరో పాన్ ఇండియా హిట్లు లేవు. పెద్దతోనైనా ఆ కోరిక తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఇక మహేష్ కి ఎలాగో జక్కన్నా ఉండనే ఉన్నాడు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే పఠాన్, జవాన్లతో షారుఖ్, దంగల్తో అమీర్ అలవోకగా 1000 కోట్లని కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రాబోయే సినిమాలు కూడా ఈ క్లబ్ పైనే దృష్టి పెట్టాయనేది కాదనలేని సత్యం. ఛావా, స్త్రీ 2 సినిమాలు గట్టిగానే ట్రై చేసినా ఈ మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేకపోయాయి. అయినా 800 కోట్లకి దరిదాపుల్లోకి వచ్చాయంటే ఆశ్చర్యమే. అయితే ఊహించని విధంగా ఇప్పటి వరకు కాలీవుడ్ నుంచే ఒక్క సినిమా కూడా ఈ జాబితాలోకి చేరకపోవటం కాస్త ఆశ్చర్యమనే అనుకోవాలి. చూడాలి మరి అంతా అనుకుంటున్నట్లుగానే కూలీ అయినా ఈ కలని నెరవేరుస్తాడో లేదో. చిన్న సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు ఖాళీ అన్నదే లేకుండా యమా బిజీగా గడిపేస్తున్నాడు. తోటి డైరెక్టర్స్ అంతా సినిమా తర్వాత ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ డైరెక్టర్ మాత్రం ఏకంగా వరుసగా 4 సినిమాల్ని ఇప్పుడే లైనప్ చేశాడట. అయితే అవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం ఇక్కడ విశేషం. ప్రశాంత్ నీల్ ఉగ్రంతో పర్లేదనిపించిన ఈ క్రేజీ క్రియేటర్ ఆ తర్వాత వచ్చిన KGFతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఇక అదే ఫ్రాంచైజీలో వచ్చిన KGF 2, ప్రభాస్తో తీసిన సలార్ సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ కొట్టాయో తెలిసిందే. ఇక ప్రస్తుతం తారక్తో సినిమాని పట్టాలెక్కించిన నీల్ ఆ తర్వాత సలార్ పార్ట్ శౌర్యంగ పర్వంతో బిజీ కానున్నట్టు తెలుస్తోంది. ఇక దీని తర్వాత KGF 3 తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాక్సిక్ తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అసలు కథలు కూడా వినడం లేదట. కేవలం నీల్ కోసమే వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు బెంగళూరు టాక్. అదే నిజమైతే మాత్రం డ్రాగన్, సలార్ 2, KGF 3లలో దాదాపు 5 ఏళ్లు మరే హీరోకి దొరకనని చెప్పాల్సిన పనిలేదు. ఇక వీటి తర్వాత DVV దానయ్యతో రామ్ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఒక కమిట్మెంట్ ఇచ్చాడనే టాక్ ఉంది. అయితే అది ఎంతవరకు నిజమో మేకర్సే బయట పెట్టాలి. ఇలా ఈ కమిట్మెంట్స్ తోనే ఊపిరి సలపనంత బిజీగా ఉండడం వల్లే బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నా వద్దనేస్తున్నాడట ఈ టాప్ డైరెక్టర్. మొత్తానికి చేసిన 4 సినిమాలతోనే ఇంత క్రేజ్ కొట్టేసిన ఈ స్టైలిష్ డైరెక్టర్ రాబోయే సినిమాలతో ఇంకెంత అలరిస్తాడో వేచి చూడాలి. పేరుకేమో పెద్ద హీరో, ఏళ్ల తరబడి నంబర్ 1 పొజిషన్, కోట్ల కొద్దీ అభిమాన సందోహం. ఇంత ఉన్న ఈ టాప్ స్టార్ మాత్రం తన తర్వాత సినిమాకి బడ్జెట్ విషయంలో గట్టి సవాలే ఫేస్ చేస్తున్నాడట. అది కూడా 100 కోట్లు కొల్లగొట్టిన క్రేజీ డైరెక్టర్ సినిమా కావడం ఇక్కడ గమనార్హం. ఒకప్పుడు ఇండస్ట్రీని ఒంటె చేత్తో ఏలిన మెగాస్టార్ కి ఇప్పుడు బడ్జెట్ సమస్యలు వచ్చి పడుతున్నాయా? ఒకప్పుడు బిగ్గర్ దెన్ బచ్చన్ అంటూ తొలిసారి ₹1 కోటి తీసుకున్న చిరుకి ఇప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారా? ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే అలాగే కనిపిస్తుంది. పాలిటిక్స్ నుండి కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చిరు మునుపటి స్థాయిలో మెరిపించలేకపోతున్నాడు అన్నది వాస్తవం. సాలిడ్ గా ఈ సినిమా హిట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. ఖైదీ 150 బాగానే ఆడినా ఆ తర్వాత వచ్చిన సైరా పర్వాలేదనిపించినా కాస్ట్ ఫెయిల్యూర్ అన్న మాటలు వినిపించాయి. ఇక ఆచార్య అడ్డంగా పోవడం, గాడ్ ఫాదర్ గాడి తప్పడం, బోలా శంకర్ బోల్తా కొట్టడంతో చిరు జడ్జిమెంట్ మీద అనుమానాలు మొదలయ్యాయి. వాల్తీరు వీరయ్యతో పర్వాలేదనిపించిన
వచ్చినా మెగా రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టలేదన్నది కాదనలేని సత్యం. దీంతో కుర్ర హీరోలే 25-50 అంటూ డిమాండ్ చేస్తుంటే చిరు మాత్రం ఇచ్చినంత తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభరాకి పెడుతున్న 300 కోట్లు తిరిగి వసూలు చేస్తుందా అంటే అనుమానమే. మరోవైపు అనిల్తో చిరు చేస్తున్న సినిమాకి అడిగినంత బడ్జెట్ ఇచ్చే సాహసం చేయట్లేదట షైన్ స్క్రీన్స్. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే కలెక్షన్లతో డబ్బులు రాబట్టుకోవచ్చనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. సినిమా బాగోలేదు అని టాక్ వస్తే రెండో షోకి అటువైపు పోయేవారే లేరు. అది చిరు సినిమా అయినా సరే. ఇప్పుడు చేస్తున్న విశ్వంబర సూపర్ హిట్ అయి 500 కోట్ల వసూళ్లు కొల్లగొడితేనే అనిల్ రావుపూడి చిరంజీవి సినిమా తీసిన ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా క్రేజీ కాంబినేషన్ అంటూ సినిమా తీస్తే మాత్రం నిర్మాత అస్సాం అయిపోవడం ఖాయమంటూ చెవులు కొనుక్కుంటున్నారట నెటిజన్లు. సమ్మర్ సగం గడిచిపోయినా బాక్స్ ఆఫీస్ మాత్రం ఇంకా తన దాహాన్ని తీర్చుకోలేకపోతోంది. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టడంతో ఇక ఈ వారం వచ్చే సినిమాలైనా ఆ లోటుని భర్తీ చేస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ వారం పలకరించే ఆ సినిమాలేంటో మీరు చూసేయండి. మిడ్ సమ్మర్ వచ్చేసిన సాలిడ్ సక్సెస్ ని మాత్రం బాక్స్ ఆఫీస్ చూడలేకపోతుంది. భారీ అంచనాలతో వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనుకున్న స్థాయి నంబర్స్ రీచ్ కాకపోవడం, తమన్నా శివశక్తిగా నటించిన ఓదెలటు అనుకున్నంత ఆడకపోవడంతో ఇప్పుడంతా వచ్చే ఏప్రిల్ 25పై ఆశలు పెట్టుకున్నారు. వీటిలో ప్రియదర్శి హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సారంగపాణి జాతకం మీదే కాసిన్ని అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక కోర్టు హిట్ తో మంచి జోష్లో ఉన్న ప్రియదర్శి ఓపెనింగ్ ని తెస్తాడని మేకర్స్ గట్టి నమ్మకంతోనే కనిపిస్తున్నారు. ధమాకా మజాకాలని తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన తొలిసారి నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం చౌర్యపాఠం. ట్రైలర్ ప్రామిసింగ్ గానే కనిపిస్తున్న కొత్త మొహాలు ఆడియన్స్ ని ప్రేక్షకుల ముందుకు ఎంతవరకు లాక్కొస్తారనేదే అనుమానం. అయితే సినిమా చిన్నదైనా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ కోట్లు కురిపిస్తారని ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు కూడా. చూడాలి మరి చౌర్యపాఠం ఆడియన్స్ డబ్బుల్ని ఏ మేరకు కొల్లగొడుతుందో. ఇక ఇదే వారం పలకరించనున్న మరో సినిమా అలపూజ జింకానా. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ తెలుగు డబ్బింగ్ ప్రేమల తరహాలో మ్యాజిక్ చేస్తుందని మేకర్స్ గట్టి కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. ఇక ఇవి కాకుండా ఎర్రచీర, శివశంభో, సూర్యాపేట జంక్షన్, సర్వం సిద్ధం, హలో బేబీ, 6 జర్నీ, మన ఇద్దరి ప్రేమ కథలు వంటి చిన్న సినిమాలు కూడా ఇదే రోజున తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. అయితే వీటిలో ఒకటో రెండో చివరి నిమిషంలో వాయిదా పడినా చెప్పలేం. ఇక ఇవిలా ఉంటే సూపర్ స్టార్ రజనీకాంత్ భాష, మహేష్ బాబు, భరత్ అనే నేను కూడా ఇదే రోజున రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ గ్రౌండ్ జీరో కూడా వచ్చేందుకు రెడీ అయ్యింది. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ పై అటాక్ చేస్తున్న ఇన్ని సినిమాలలో ఏది కలెక్షన్లని కొల్లగొడుతుందో. క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనుకునే కంపెనీలు కోట్లు కుమరించి స్టార్స్ తో తమ యాడ్స్ కి బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ చేస్తుంటాయి. అయితే అడిగేస్తున్నారు కదా అని అడిగిన వారికల్లా యాడ్స్ చేసుకుంటూ పోతే ఆ తర్వాత ఇదిగో ఇలా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. తాజాగా స్కామ్లలో మునిగిపోయిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కి యాడ్ చేసినందుకు సూపర్ స్టార్ మహేష్ ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలు చక్కర్లు కొడుతుండగానే లేటెస్ట్ గా బన్నీ, శ్రీలీలలు కూడా ఇలానే ఓ యాడ్ కాంట్రవర్సీలో ఇరుక్కోవడం ఇక్కడ గమనార్హం. కార్పొరేట్ కంపెనీలు తమ యాడ్లని కస్టమర్స్ దగ్గరికి చేర్చడానికి స్టార్డమ్ ఉన్న హీరోల చుట్టూ చక్కర్లు కొడతాయన్న సంగతి తెలిసిందే. స్టార్స్ ని గుడ్డిగా ఫాలో అయ్యే అభిమానులు కూడా ముందు వెనక చూడకుండా వాటిని వాడిస్తుంటారు. అయితే డిమాండ్ ఉంది కదా అని ముందు వెనక తెలుసుకోకుండా యాడ్లకి ఒప్పేసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. విషయంలోకి వెళితే తన పనేదో తాను చేసుకునే మహేష్ లేటెస్ట్ గా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసినందుకు ఈడీ నోటీసులు అందుకున్నాడట. ఈ విషయం అటు ఇండస్ట్రీ ఇటు అభిమానుల్లో ఒక్కసారిగా సంచలనం రేకెత్తిస్తుంది. వాస్తవానికి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ వెనకాల పెద్ద స్కామ్లు ఉన్నాయని, బ్లాక్ మనీ విపరీతంగా పారించారని, అందువల్ల దానిని అడ్వర్టైజ్ చేసినందుకు మహేష్ ఇప్పుడు అధికారుల ముందు దోషిగా నిలబడ్డట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇక ఇలాగే ఇటీవలే బెట్టింగ్ యాప్ వంటి ఇల్లీగల్ యాడ్స్ లో నటించినందుకు స్టార్ యాక్టర్స్ నుండి ఇన్ఫ్లుయెన్సర్ల వరకు అంతా పోలీస్ స్టేషన్ల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి. ఇక ప్రకాష్ రాజ్ ఏకంగా వీడియో రూపంలో సారీ చెప్పుకొచ్చాడు.
వచ్చాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య అల్లు అర్జున్, శ్రీలీల కూడా ఒక కార్పొరేట్ కాలేజీకి చేసిన ప్రచారం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియోలు విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎందరో స్టార్స్ సైతం ఇలాంటి చిక్కులు ఎదుర్కొన్న వాళ్లే. ఇకపై తమ దగ్గరికి వచ్చే కంపెనీల విషయంలో అయినా స్టార్లు జాగ్రత్తగా ఉంటే మంచిదే. ఎందుకంటే డెమిగాడ్స్ గా పీల్చుకునే స్టార్స్ ఇలా విశ్వసనీయత లేని యాడ్స్ చేస్తే ఫ్యాన్స్ లో క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం ఖాయం. మలయాళంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన అలపుజ జింఖానా సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రేమలు ఫేమ్ నెల్సన్, లక్ష్మణ్ అవరన్, గణపతి, షైన్ టామ్ చాకో, కొట్టాయం నజీర్ నటించిన ఈ సినిమా తెలుగులో త్వరలో విడుదలవనున్న సందర్భంగా ప్రీ రిలీజ్ నిర్వహించింది మూవీ టీమ్. This time I'm coming with a new movie. It's my second Telugu release after Premalu. It's called Alapura Jinkana. It's a sports comedy film. It's not like a other sports drama kind of movie. It's not a hero-centric story. It's a teamwork actually. The Alapura, everybody, the gang, everybody is the hero in the film. So yeah, I feel very excited to see the response. Yeah, thank you. Namaskaram, Hyderabad. My character name is DJ, that is playing in this movie, and I hope you will watch the movie. And I love your energy that you're giving to us. And yeah, thank you. I'm sure Khalid is a boxer who turned as a director. Am I sure? Yeah, I thought so. చూడగానే అనిపించింది నాకు, ఈ ట్రైలర్ చూసినప్పుడు ఈ డైరెక్టర్ బాక్సర్ అయితే కానీ ఇలాంటి షాట్లు తీయలేడు అనిపించింది నాకు. అండ్ ఐ లవ్డ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, యాజ్ ఎవ్రీబడి సెడ్. తుల్లుమల ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఐ లైక్ యువర్ మేకింగ్ స్టైల్, ద ఎడిటింగ్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ఐ లవ్ అబౌట్ యువర్ వర్క్. అండ్ ఐమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ Vishnu Vijay. I don't know whether he's here or not. I keep listening his songs. After watching this trailer and now after coming here, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యాక్ బెంచెస్ అందరు కలిసి, సినిమా వాళ్ళు కాకుండా ఒక బ్యాక్ బెంచెస్ అందరు కలిసి ఈ సినిమా తీసినట్టు. ఐ ఫెల్ట్ లైక్ ఆల్ ద బ్యాక్ బెంచెస్ కేమ్ టుగెదర్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్. సో దట్స్ వాట్ ద అంబియన్స్ ఐ ఫెల్ట్ హియర్. If not as a director, as a backbencher, I would love to connect with you guys actually. So in that way, I'll connect with you. ముందుగా నస్లీన్కు కంగ్రాచులేషన్స్. ప్రేమలు. సో ఇప్పుడైనా చూసారా ప్రేమలు? చూసా, ప్రేమలు చూసా. అందుకే తర్వాత డైరెక్టర్ జావేద్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నేను. ఈ సినిమా చాలా బాగుందండి, నేను నిజంగా చూసిన. సో మీరు కూడా అందరు తప్పకుండా, ఒక స్పోర్ట్స్ కామెడీ ఇంత కామెడీగా చాలా బాగా తీశారు. సో మీరు కూడా ఈ సినిమాని తప్పకుండా మీ అందరు చూడాలని కోరుకుంటున్నాం. ఎవరు సినిమాని మిస్ కావద్దు. థ్యాంక్ యూ. టాలీవుడ్ ప్రముఖ నటుడు, డాన్స్ మాస్టర్ ముక్కు రాజు విగ్రహావిష్కరణ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది టాలీవుడ్ ఇండస్ట్రీ. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ప్రముఖులు అటెండ్ అవ్వడం విశేషం. ముక్కురాజు గారు లేకపోతే నా ఉద్దేశంలో హైదరాబాద్లో ఫెడరేషనే లేదు. ఎందుకంటే ఇక్కడ అప్పటికే ముక్కురాజు గారు మాస్టర్ వచ్చి స్టార్ట్ చేసేటప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఫెడరేషన్, మా గోవిందరావు గారు, సివిఆర్ ప్రసాద్ గారు, తెలుగు గారు, వీళ్ళంతా ఫెడరేషన్ పెట్టేశారు అప్పటికి. కానీ డ్యాన్సర్స్ యూనియన్, ఫైటర్స్ యూనియన్ లేకుండా టోటల్ ఫెడరేషన్ అయ్యేది కాదు. అప్పుడు ఆ టైంలో ఏ నమ్మకమో ఏంటో తెలియదు కానీ ముక్కురాజు గారు వచ్చి స్టార్ట్ చేసి అప్పటి నుంచి దాన్ని పట్టుకుని ఏలాడారు. దానికి జనాన్ని తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మాకు తెలుసు. ఈయన తర్వాత రాకేష్ మాస్టర్ వచ్చి ఆయన జనాన్ని తిరుపతి నుంచి తీసుకొచ్చి ఆయన కొంతకాలం కష్టపడ్డారు. వీళ్ళిద్దరి కష్టంతోనే ఇవాళ ఉంది. ముక్కురాజ్ మాస్టర్ గారికి నాకు ఏంటంటే ఆయన, నేను యాక్చువల్గా 86లో ఇప్పుడు 87లో కలిశాను, హోటల్ సరోవర్లో కలిశాను. అక్కడి నుంచి కూడా ఆయన నాకు పరిచయం. దాని తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ నాకున్న టెంపర్మెంట్కి శివసుబ్రహ్మణ్యంతో రిడ్స్ హోటల్లో చిన్న గొడవ జరిగితే
ఒక సాంగ్కి ఆ సెటిల్మెంట్ మళ్ళీ ముఖరాజు గారు చేశారు. అప్పుడు ఆయన వచ్చి ఆయన మీరు సరే ఎందుకు చెప్తారండి, అతను కదా తప్పు చేసిన అతను కదా చెప్పాలంటే లేదు ఆ రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పారు. అట్లా అంత పెద్ద మనిషి ఆయన. సో అప్పటి నుంచి కూడా ఆయనతో పరిచయం ఉంది. తర్వాత కొన్నిసార్లు దాసనారాయణ గారి దగ్గర కలవటం జరిగింది. అండ్ ఆయన యూనియన్ పెడతాం, ఆయన బాగా అన్నయ్య చెప్పినట్టు వాళ్ళు పూనుకున్నారు కాబట్టి వాళ్ళ యూనియన్, డాన్సర్స్ యూనియన్ ఇక్కడ ఉంది. ఈ మహానుభావుడు విగ్రహాన్ని నాతో ఆవిష్కరింపజేసే మహాభాగ్యం కల్పించినటువంటి అసోసియేషన్ పెద్దలు ప్రెసిడెంట్ జోసఫ్ గారికి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ దేవర్ గారికి, ట్రెజరర్ భాను గారికి, తదితర సభ్యులకు మొత్తం అందరికీ కూడా, నటరాజు గారికి, ఫౌండర్ సభ్యులు అందరికీ నా వందనాలు చెప్తున్నానండి. మీడియా మిత్రులరా ధన్యవాదాలు మీకు. ఈ అసోసియేషన్ ఎంత గొప్పదైంది. ఈవేళ అమ్మలు, అయ్యలు, తమ్ముళ్ళారా మీ అందరికీ నమస్కారం పెడుతున్నానండి. ఎందుకంటే నాకు మామూలు ఆనందంగా లేదండి. ఎందుకంటే ఆ మహానుభావుడితో నాకు పరిచయం, నేను మా గురువు దాసనారాయణరావు శిష్యునండి. ఆయనకప్పుడు డాన్స్ మాస్టర్ రాజు గారు, శేషు గారు, ముక్కురాజు, శేషు గారు. చూసారుగా, ఇది వాళ్ళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.